ఎన్డీఏ సర్కారును గద్దె దింపి కేంద్రంలో అధికార సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ ప్రతిపక్షాల ఇండియా కూటమి గతంలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పలు రాష్ట్రాల్లో కీలక ప్రాంతీయ భాగస్వామ్య పక్షాలన్నీ ఒక్కొక్కటిగా కూటమికి దూరం జరుగుతున్నాయి. దీంతో భవిష్యత్తు ఎన్నికల్లో కలిసికట్టుగా ఎలా పోరాడతారనే ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 8న దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నట్టుగా తమిళనాడు డీఎంకే పార్టీ సంచలన ప్రకటన చేసింది. తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తమకు కోలుకోలేని నమ్మక ద్రోహం చేస్తుందంటూ డీఎంకే నేతలు మండిపడుతున్నారు. ఇక ఈ మధ్య తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఈ సమయంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ పక్కన పెట్టేసింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం పార్టీతో కాంగ్రెస్ చేతులు కలిపింది. ఈ నిర్ణయంపై డీఎంకే భగ్గుమంటోంది. కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని, రాజ్యసభ నామినేషన్స్ తో పాటు తమ కూటమి ద్వారానే సీట్లు గెలుచుకుని ఇప్పుడు వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ ఆరోపించారు. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాదని, లోక్సభలో కూడా కాంగ్రెస్ పక్కన కాకుండా తమకు విడిగా సీట్లు కేటాయించాలని డీఎంకే స్పీకర్ను కోరింది. ఇక ఇండియా బ్లాక్లో విభేదాలు, నిష్ఠూరాలు కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు. ఇదే పరిస్థితి మరిన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలింది. దీనికి తోడు పార్టీ తీవ్ర అంతర్గత విభేదాలు, తిరుగుబాట్లతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ఉత్తరాదిలో కీలక భాగస్వామి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేంద్ర సీట్ల సర్దుబాటు ఫ్రేమ్వర్క్ నుంచి అధికారికంగా తప్పుకుని కూటమికి దూరం జరిగింది. దీంతో అటు తూర్పు, ఇటు ఉత్తర ప్రాంతాల్లో ఇండియా బ్లాక్కు బీటలు పడ్డాయి. ఇక తమిళనాడులో మతతత్వ శక్తులను అడ్డుకోవడానికి, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికే తాము టీవీకేతో చేతులు కలిపామని కాంగ్రెస్ సమర్థించుకుంటున్న ప్రాంతీయ పార్టీలు మాత్రం కాంగ్రెస్ ను ఒక స్వార్థ రాజకీయ పార్టీగా ఎత్తిపొడుస్తున్నాయి. 2023లో బీజేపీ వ్యతిరేక నినాదంతో ఏర్పడ్డ ఈ కూటమి 2029 లోక్సభ ఎన్నికలకు ముందే ముక్కలయ్యేలా కనిపిస్తోంది. జూన్ 8న 17 పార్టీలతో నిర్వహించబోతున్న ఈ సమావేశాన్ని డీఎంకేతో పాటు ఇంకా ఏ పక్షాలు దూరం జరుగుతాయో అన్న ఉత్కంఠ ఇప్పుడు కనిపిస్తోంది.